ప్రైజ్ లార్డ్ అండి. యేసయ్య మినిస్ట్రీలో చేరిన ప్రతి బిడ్డకు మరి ప్రభు నామమున వందనాలు. మరి ఈ సమయం నాకు అనుగ్రహించినందుకు దేవునికి స్తుతి స్తోత్రములు. మరి ముఖ్యంగా ఈ యొక్క శ్రమల దినాల్లో మనము ధ్యానించుకుంటున్నటువంటి యేసయ్య మన కొరకు, మన పాప విముక్తి కొరకు చేసినటువంటి త్యాగాన్ని ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మరి ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నాము. మరి ఈరోజు ఆయన పలికినటువంటి 7 మాటల్లో 4వ మాట మనము ఈరోజు ధ్యానించాలని మీ ముందు ఉన్నాను. కాబట్టి దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో ఆశీర్వదించిన కాక. మరి 4వ మాట, యేసయ్య పలికినటువంటి 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46 నుంచి 48 వరకు చదవాలని ఆశిస్తున్నాను. మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 46 నుంచి 47 2 వచనాలు చదువుతున్నానండి, దయచేసి గమనించండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తనీ అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. అక్కడ నిలుచున్న వారందరిలో కొందరు మాటలు విని ఇతడు ఏలీయను ఆయనను పిలుచుచున్నాడా అనేది. మరి కాబట్టి మరి ఈ ఒక్క వాక్యము మనం గమనించినట్లయితే అది ఆ సమయము మనం చూస్తే ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏమంటున్నాడు అంటే ఏలీ ఏలీ లామా సబక్తనీ అని బిగ్గరగా కేక వేసినాడంట. మరి ఆ యొక్క మాటకు మరి నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. మరి ఆ దేశం అంతటా కూడా చీకటి కమ్మినట్లు మనం గమనిస్తున్నాం. మరి అది ఇంచుమించు 3 గంటల సమయం అంట. ఆ సమయము అంటే మనము ఒకసారి ఊహించుకుంటే 3 గంటలు అంటే అది మంచి వెలుగిచ్చేటువంటి సమయం. కానీ మరి యెహోవా దేవుని యొక్క మరి ఆయన యొక్క మరి శిలువ పైన వేలాడుతూ మరి తండ్రి తన యొక్క చేతిని విడిచినప్పుడు ఆయన ఎంతో ఆయాసపడుతూ మరి ఏమంటున్నాడంటే ఏలీ ఏలీ లామా సబక్తనీ అని బిగ్గరగా కేక వేసినని రాయబడి ఉంటుంది. మరి ఈ మాట యేసు పలికినప్పుడు ఎంతో భారంగా, ఒంటరితనంగా మరి తను సహించలేనటువంటి నిస్సహాయ స్థితిలో దేవుణ్ణి అడుగుతున్నట్లు మనము గమనిస్తున్నాం. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అంటున్నాడు. మరి ఆ దినాలలో యెహోవా దేవుడు మరి యేసు ప్రభు మరి అరామిక్ భాష ఎంతో మరి ఎంతగానో వాడుక భాషగా ఉండేదంట. అందుకొరకని అప్పుడు ఆ యేసు ప్రభు తండ్రిని ఏమంటున్నాడు అంటే ఏలీ ఏలీ లామా సబక్తనీ అని ఆయన అరామిక్ భాషలో చెప్పినట్లు మనము అర్థం చేసుకోవాలి. మరి యేసు అప్పుడు పెద్ద కేక వేసినాడంట. మరి పెద్ద కేక ఎందుకు వేస్తున్నాడు అని మనము చూస్తే అది దానికి అర్థం ఏమవుతుందంటే కొన్నిసార్లు మనం మానవ రీతిగా ఆయన చూస్తే ఆయన ఎంతో అర్జెంటుగా మరి వాళ్ళ తండ్రిని పిలుస్తున్నట్లు, లేక ఏదో అపాయంలో ఉన్నాడని కేక వేస్తున్నట్టు అని మరి యేసయ్య పెట్టినటువంటి కేక ద్వారా మరి మనము తలంచుకొనవచ్చు. మరి యేసయ్య తండ్రి ఎడబాటు సహించలేక ఆ భారము వేదనతో మొరపెట్టుకుంటున్నాడని కూడా అర్థమవుతుంది. మరి ఒంటరిగా ఈ పాప శిక్షను భరించలేని కేకలు వేస్తూ నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అంటున్నాడు. యేసయ్య ఒక్క క్షణం కూడా తండ్రిని ఎడబాసి ఉండలేకపోతున్నాడని మనకు అర్థమవుతుంది. కాబట్టి యేసు ఈ లోకానికి
పరిపూర్ణ మానవుడుగా తను తాను రిక్తునిగా చేసుకొని వచ్చాడు. మనకు తెలుసు. మరి ఎంతో సుపరిచితమైనటువంటి వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2 అధ్యాయము 6-8 వరకు మనం చదివినట్లయితే ఆయన విషయం మనకు యేసయ్య గురించి, మరి ఆయన దేవుడై ఉండి కూడా మరి దేవుడు ఆ యొక్క పరలోక వైభవాన్ని వదిలి మరి ఆ తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరి అంత మాత్రమే కాదు, ఆయనకు తెలుసు ఆయన మరి సంపూర్ణంగా మానవుడుగా మరి పరిచర్య చేయుటకు రావాలని, మన పాప విముక్తి కొరకు ఆయన మరణించాలని, మరి శిలువ పైన ఎంతో శ్రమపడి మరణించాలనే విషయం కూడా తెలిసి ఆయన పరిపూర్ణ మానవుడుగా, ఆయన దైవత్వం గలవాడుగా, మరి నిజంగా చూస్తే జీసస్ వాస్ టోటలీ హ్యూమన్ అండ్ ఆల్సో డివైన్ అని మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి ఆయన మానవ రీతిగా, మానవునిగా, సంపూర్ణ మానవునిగా మన మధ్య వచ్చినట్లు యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 45 మరి క్రింది భాగం మనం చూస్తే, అనేకులకు ప్రయోజనముగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చెను అని రాయబడి ఉంటుంది. అనేకులకు అంటే మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిండు. వారు మరి ఆయన నమ్మిన వారు కానీ నమ్మని వారు కానీ, మరి ఏ భాష, గ్రీసు దేశస్తులు కానీ యూదులు కానీ హెల్లేని ప్రతి ఒక్కరి కొరకు కూడా, అనేకుల కొరకు ప్రతి విమోచనంగా మరి ఆయన క్రయధనంగా ప్రాణం పెట్టుటకు వచ్చునని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. మరి బాప్తిస్మిచ్చి యోహాను క్రీస్తుకు అంటే ముందుగా 6 నెలల ముందుగా జన్మించినట్లు మనకు తెలుసు. మరి ఆయన క్రీస్తును లోక పాపము మోయుచున్న దేవుని గొర్రెపిల్ల అని సంబోధిస్తున్నాడు. గొర్రెపిల్ల, ఎందుకు గొర్రెపిల్ల అంటే ఆయన మౌనుడుగా ఎన్ని శ్రమలు పడినప్పటికీ, ఎంత హింసించినప్పటికీ ఆయన నోరు తెరవలేదంట. కాబట్టి ఆయన యోహాను బాప్తిస్మమిచ్చి యోహాను క్రీస్తును లోక పాపం మోయి దేవుని గొర్రెపిల్ల అని చెప్తున్నాడు. మరి పాత నిబంధన కాలంలో మనం చూస్తే మరి గొర్రెపిల్లను పాప పరిహార్థ బలిగా అర్పించేవారు. మరి యేసు మన పాపముల కొరకు ఒక్కసారే బలి అయి పాప విముక్తి కలుగజేశాడు. ఎందుకంటే పాత నిబంధనలు ప్రతిసారి కూడా మరి ప్రధాన యాజకుడు వెళ్ళాల్సిందే, ప్రతి సంవత్సరము వెళ్ళి పాప పరిహార బలిని అర్పించాల్సిందే. కాబట్టి ఇక్కడ అదంతా లేకుండా క్రొత్త నిబంధనలో మరి క్రొత్త నిబంధన మనకు ఆయన అనుగ్రహించాడు. ఆయన మౌనముగా ఉన్నాడట. గొర్రె బొచ్చు కత్తిరించేటప్పుడు ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా ఆయన మౌనంగా ఉన్నాడట. కాబట్టి మరి ప్రవక్తలు ఈ యేసయ్య మన కొరకు, మన పాపముల కొరకు, మన శాపములను ఆయన భరించుటకు, మనకు పాప విముక్తి కలుగజేయుటకు మరి ప్రవక్తలు ఎన్నో వందల క్రితమే యేసు మన పాపముల నిమిత్తము శిలువపై బలి అవుతున్నాడని ప్రవచించినట్లు వాక్యం చెప్తుంది. యెషయా మరి ఎంతో గొప్ప ప్రవక్త. ఆయన తన యొక్క వాక్యంలో ఏం రాశాడంటే, తన గ్రంథంలో 53వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, ఆయన నలగగొట్టబడుటకు యెహోవాకు ఇష్టమాయను అని చెప్పి రాయబడి ఉంటుంది. మరి ఆయన ముందుగానే మరి యెషయా ప్రవక్త మరి పరమ తండ్రి యొక్క ఆలోచనను ఆయన మనకు ముందుగానే తెలిపించాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆయనను నలగొట్టబడుటకు యెహోవాకు ఇష్టమాయను అని చెప్పి రాయబడింది. అతనికి వ్యాధి కలగజేసెను అని కూడా అక్కడ రచించినట్లు చూస్తున్నాం. మరి వ్యాధి అనగా మన సిక్నెస్ కాదండి, కానీ ఆ వ్యాధి అనగా వ్యాధి పాపమునకు సూచన, పాపపు వ్యాధి అది. దాని గురించి ఆయన నలగొట్టబడుటకు యెహోవాకు ఇష్టమాయను అని చెప్పి రాయబడింది. అలాగే మనకందరికీ తెలుసు, మనం క్రిస్మస్ కూడా ఎంతో సంబరంగా చేసుకుంటాము. మరి కాబట్టి యెషయా గ్రంథంలో కూడా
ఆయన ఏషియా ప్రవక్త కూడా క్రీస్తు జన్మం గురించి కూడా ప్రవచించినాడు. మరి ఆయన కన్యక గర్భవతి కుమారుని కని ఇమ్మానుయేలని పేరు పెట్టును అని చెప్పి రాయబడి ఉంది. మరి ఇది కూడా నెరవేర్చబడుట మనం అందరము చూసింటున్నాం. మరి యేసుక్రీస్తును కూడా కొరకు కూడా ఆయన ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్చబడినవి. మరి ఈ రోజు కూడా మనము ఆయన శ్రమలను గురించి ఆలోచిస్తున్నాం, ధ్యానిస్తున్నాం. మరి నిజంగా దేవుని వాక్యం ఎంత సత్యమైన వాక్యమో, మరి ఆయన రచించే ఈ గ్రంథము మరి ఎవరు కూడా ఏ గ్రంథంలో కూడా ఇలాంటి సత్యాలు రాయబడి లేవని మనము అర్థం చేసుకోవాలి. మరి ఆ విధంగా మరి దావీదు మహారాజు ఆయన ఇశ్రాయేలులకు రాజు అయినప్పటికీ ఆయన కూడా మరి ఒక ప్రవక్త. మరి 1000 సంవత్సరాల క్రితమే మరి బిఫోర్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ మరి కింగ్ డేవిడ్ ప్రవచించాడంట. ఏమని ప్రవచించాడంటే, మనము కీర్తనల గ్రంథము 22:1 చూస్తే అక్కడ ఏమని రాసి ఉంటుందంటే, నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా అర్థధ్వనిని వినక నీవేల దూరముగా నున్నావు అని మరి ప్రవచించాడు. మరి ఈ ప్రవచన చూస్తే మరి కొత్త నిబంధనలు యేసయ్య అట్లా నెరవేర్చబడినట్లు మనం గమనిస్తున్నాం. అలాగే మరి మన యొక్క చిన్ననాటి నుండి మన హృదయం మనం ఎంతో పాపంతో కూడినటువంటి హృదయం అయి ఉంటుంది. మరి ఇర్మియా గ్రంథం 17:9 చూస్తే హృదయం అన్నిటికంటే మోసకరము, అది ఘోరమైన వ్యాధి గలదంట. ఈ పాపము బహుఘోరమైందంట. దానిని మరి గ్రహింపగలవాడెవడు లేడంట. ఎవరు కూడా మానవులు నీవు నేనెవరం గ్రహించలేము. మరి మన ఎదుటి వారి హృదయం ఏముందో మనకు తెలియదు. కానీ పాపం ఎరుగని పరిశుద్ధ దేవునికే అది గ్రహింపు కలుగుతుంది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మరి హృదయ అంతరంగములను ఆయన ఒక్కడే పరిశుద్ధుడే తెలుసుకోగలడు, పాపము భరించగలడు. ఆ పరిశుద్ధుడే ఈ పాపాన్ని భరిస్తాడు. మనకు పాప విముక్తి కలగజేయుటకు యేసు ప్రభు ఒక్కడే సమర్థుడు. కాబట్టి తగినవాడు మరి ఆయన తప్ప ఇంకెవరు కూడా మనకు పాప విముక్తిని మరి కలుగ చేయలేరు అనేటువంటి సత్యం మనమందరం గుర్తెరిగి యేసయ్య పాదాల చెంత చేరాలి. మనము మన అతిక్రమం దేవుని యందు మరి మనం విశ్వసించినట్లయితే మన అతిక్రమాలన్నీ కూడా ఆయన మరి విముక్తి భారమును ఆయన భరించి మనము పడవలసినటువంటి శిక్షను ఆయన భరిస్తున్నట్లు ఆయన మన శిక్ష కొరకు మరణించినట్లు గమనించాలి. కానీ ఇక్కడ మనము ఒక మనము త్రిత్వం అనేటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యందు మనం విశ్వాసం ఉంచుతాం. మరి ఈ ముగ్గురు వేరువేరుగా వేరువేరటువంటి పనులు వారికి అప్పగించబడి ఉంటున్నవి. మరి ఎందుకంటే ఈ ట్రినిటీ హ్యావ్ దేర్ ఓన్ ఫంక్షనాలిటీస్ అన్నమాట. అవి ఈ తండ్రి చేయాల్సిన పని తండ్రి చేస్తాడు, కుమారుడు చేయవలసిన పనులు కుమారుడు చేస్తాడు, మరి పరిశుద్ధాత్మ చేయవలసినటువంటి పనులు పరిశుద్ధాత్మే చేయగలుగుతాడు. కాబట్టి ఆ విధంగా కుమారుడు మాత్రమే పాప విముక్తి చేయగలడు. అదే ఆయన పని. 1 యోహాను మరి 1వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే యేసు రక్తము ప్రతి పాపములను పవిత్రులుగా చేయనంట. మరి యేసు ప్రభు రక్తం మాత్రమే, మరి తండ్రి రక్తం అని ఇక్కడ రాయబడలేదు, కానీ యేసు రక్తం కుమారుని రక్తమే ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయను. అందువలన పరమ తండ్రి కుమారుని ఈ లోకానికి నరావతారిగా మరి శిలువ పైన శ్రమ నుండి రక్షణ మరి రక్తమును చిందించి మనకు పాప విముక్తి కలగజేయుటకు ఈ లోకానికి పంపించాడు. ఈ భూలోకములో యొక్క నీతివంతుడు ఒక్కడు కూడా లేడంట. మరి ఆయన తండ్రి పరలోకం నుండి చూశాడు,
ఎందుకంటే మన పాపమునకు మరి పరిశుద్ధతకు ఇలాంటి పొత్తు లేదు కాబట్టి మరి తండ్రి తన కుమారుని నరావతారిగా మన మధ్య నివసించుటకు ఆయన పంపించాడు. ఎందుకంటే భూలోకంలో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడంట. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని చెప్పి అందుకొరకే యేసయ్య మన పాప విముక్తి కొరకు మరి మనలను నీతిమంతులుగా చేయటకు మరి తండ్రి మన విషయం ఆలోచించి కుమారుని లోకానికి పంపించినాడు. రోమీలకు రాసిన పత్రిక 6:23లో చూస్తే ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మరి మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవం. మరి మనం పాప లోకంలో ఉన్నాం కాబట్టి మనము మరణించినట్లయితే మనము నరకానికి వెళ్ళిపోతాం. కానీ దేవునికి ఒక్క పాపి కూడా నశించిపోవడం ఇష్టం లేక ఆయన తన ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని నరావతారిగా ఈ లోకానికి పంపించి మరి ఆ యొక్క దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం పొందుకున్నటకు మరి ఆయన ఈ లోకానికి పంపించాడు. ఇటర్నల్ లైఫ్ ఇవ్వబడుతుంది మనందరికీ కూడా. అందువల్ల తండ్రి మనకు రక్షణ అనేటువంటి కృపావరము మరి నిత్య జీవమును మనకు అనుగ్రహించుటకు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించినట్లు మనకు అర్థమవుతుంది. ఏలైనగా దేవుడు లోకంలో మరి ఎంతో ప్రేమించననే విషయం మనందరికీ తెలుసు. ఒక్క పాపి నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. మరి నిత్య జీవము అందరూ పొందుకోవాలి, అందరూ ఆయనతో కలిసి ఉండాలి. అందువల్ల తండ్రి తన కుమారుని మన విముక్తి కొరకు, మన పాప విముక్తి కొరకు పంపించాడని మనకు అర్థమవుతుంది. మరి అదేవిధంగా కోమల దయచేసి 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం దయచేసి చదవండి. 2 కొరింథీ 5వ అధ్యాయము 21. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేది అక్కడ ఎంతో విశదీకరించి మరి మనకు చూపిస్తున్నాడండి. కోమలో లేకపోతే పర్వాలేదండి. 2 కొరింథీ 5:21లో ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. క్షమించండి, నేను మ్యూట్ తీయలే. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చూడండి, మరి ఆయనను ఎందుకు పంపించినాడు, తన కుమారుని ఎందుకు పంపించినంటే మనం ఆయన యందు నీతి మరి దేవుని నీతి అగునట్లు. మరి దేవుడు నీతి గలవాడు, కుమారుడు కూడా నీతి గలవాడు. కానీ మన కొరకు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను అని వ్రాయబడింది. మన కొరకు యేసు ప్రభు పాపముగా చేయబడినాడు. మరి మొదటి పేతురు 2వ అధ్యాయము 22 నుంచి 25 వరకు దయచేసి చదవగలిగితే మంచిదమ్మా. మొదటి పేతురు 2వ అధ్యాయము 22 నుంచి 25 వరకు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. చూడండి ఎంత చక్కగా దేవుని వాక్యం మనకు చెప్తుంది.
మనం ఎందుకు యేసయ్య పాప విముక్తి మనకు కలగాలి అంటే మరి యేసు తన శరీరం అందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాడంట. మన పాపముల విషయము ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే నిత్య జీవం ఇచ్చుటకు ఆయన చనిపోయాడు. దేవుని ఉగ్రత పాలు కాకుండా మనము మరి ఆయనతో పాటు మరి నిత్య జీవం పొందుటకు ఆయన పరలోకం నుండి మరి పరలోకాన్ని వదిలిపెట్టి నరావతారిగా మరి వచ్చాడని మన వాక్యంలో సెలవిస్తుంది. మరి పరలోకపు తండ్రి ఆయన పరిశుద్ధుడు కనుక మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. అది మొదటి సమయాలు 2:22 హన్నా సాక్ష్యం చూస్తే ఏమంటుందంటే మరి దేవుని గురించి ఆమె ఏం చెప్తుంది అనంటే పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు అంటున్నది. మరి ఒక్కడు కూడా భూలోకంలో కానీ పరలోకంలో కానీ భూమి కింద కానీ మరి సముద్రంలో కానీ ఎక్కడ కూడా అలాంటి దేవుడు లేడనేటువంటి సాక్ష్యం ఆమె ఇస్తుంది. ఎందుకంటే ఆమె గర్భము మూయబడిన తర్వాత మరి తిరిగి ఆయన మరి ఆమె అడిగిన ప్రకారం కుమారుని పొందుకుంది కాబట్టి మరి అటువంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు అని సాక్ష్యం ఇస్తుంది. అలాగే మోషేతో కూడా మరి చెప్తాడు యెహోవా దేవుడు ఏమనంటే నేను పరిశుద్ధులను మరి నా జనులు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మరి మోషే ఆ ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చేటప్పుడు మరి ఐగుప్తు అయితే లోకానికి సూచనగా ఉంది కాబట్టి వీరందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పి మరి మోషేతో దేవుడు సెలవిచ్చినట్లు చూస్తాడు. మరి పరమ తండ్రి పాపిని ప్రేమిస్తాడు కానీ పాపమును సహించుటకు ఆయన సహించడు, పాపానికి ఎంతో దూరంగా ఉంటాడు. మరి గాడ్ లవ్స్ ద సిన్నర్ బట్ హేట్స్ ద సిన్ అని రాయబడి ఉంటుంది. మరి అదే విధంగా దయచేసి కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. మరి 5వ అధ్యాయము కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చూడండి మరి ఎంతో క్లియర్ గా మరి కీర్తనకారుడు మనకు చూపిస్తున్నాడు. మరి తండ్రికి దుష్టత్వం చూచి ఆయన ఆనందించే దేవుడు కాదంట. చెడుతనానికి ఆయన ఎంతో దూరంగా ఉంటాడంట. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపంను ఆయన అసహించుకుంటాడని రాయబడి ఉంటుంది. అలాగే మరి మన పాపముల కొరకు యెషయా గ్రంథం 59:1-2 వరకు మనం చదివితే మన పాపముల వలన బికాస్ ఆఫ్ అవర్ ఇనిక్విటీస్ మనము మన పాపముల వలన మన అపరాధములను వలన తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టుటకు కారణమాయను అని చెప్పి రాయబడింది. దయచేసి ఐజయా 59:1-2 వచనాలు చదవమ్మా. అప్పుడు మరి మనకంతా చక్కగా అర్థమవుతుంది. యెషయా గ్రంథం 59. రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నవి. మరి చూడండి మన యొక్క పాపములు అవర్ ఇనిక్విటీస్ మేడ్ సెపరేషన్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ సన్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన అపరాధములు తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టినాడు. ఎందుకంటే ఆయన మౌనంగా ఉన్నాడంట, ఆయన దూరంగా ఉన్నాడు. ఎందుకంటే పాపము ఆయనకు సహించదు. పాపం అంటే ఆయనకు ఇష్టం లేదు. ఆయన పాపిని ప్రేమిస్తాడు కానీ
పాపానికి ఎంతో దూరంగా ఉంటాడు. ఆయన పరిశుద్ధ దేవుడు. ఆ విధంగా దయచేసి మరి ఎందుకు దేవుడు మరి మానవుడిగా ఒంటరిగా పాపము మోయలేకపోయాడు అనే విషయం మనం గమనిస్తే దయచేసి 2 కొరింథీ 6వ అధ్యాయము 14 నుంచి 18 వరకు మనం చదువుకుందాం. కొమల 2 కొరింథీ 6వ అధ్యాయము 14 నుండి 18 వరకు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందరు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను నై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. చూడండి, అందుకు మరి యేసు మరి మానవుడిగా ఒంటరిగా పాప భారం మోయలేకపోయాడు. మరి పాప భారం యొక్క తీవ్రత వర్ణించలేక, భారము భరించలేక యేసు తండ్రిని వేడుకుంటున్నాడు. నా దేవా, నా దేవా, నా నేల చేయి విడిచితివి అని తండ్రికి వేడుకుంటున్నాడు. ఎందుకంటే మరి చీకటికి మరి వెలుగుకు పొత్తు లేదు. బెలియాలకి మరి ఆ యొక్క దుష్టత్వానికి, ఆ విగ్రహానికి దేవునికి పొత్తు లేదు. మరి అందువలన ఈ యొక్క పొత్తు లేనందువలన ఈ పాప భారమంతా యేసయ్య ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి పాపానికి దూరంగా ఉండుటకు ఒక్క క్షణం ఆయనను వదిలిపెట్టినట్లు మనం గమనిస్తున్నాం. మరి తండ్రి తోడు లేకపోతే ఒంటరిగా మనం ఏమి కూడా చేయలేం. మరి తండ్రి మనకు అనుక్షణము మనము తండ్రి వెంట ఉండాల్సిందే, తండ్రి మనతో కూడా ఉండాల్సిందే. అప్పుడే మనము ఆయనతో కలిసి ప్రతి విషయం కూడా, ప్రతి పని కూడా చేయగలం. యోహాను 15:5 చూస్తే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. మరి ఎవడును నా యందు నిలిచి ఉండునో, ఎవని యందు నేను నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును అని వ్రాయబడింది. నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు. అందువలన యేసు పరిపూర్ణ మానవుడుగా ఉన్నందున తండ్రి సహాయం లేక మరి ఆయన ఏమి చేయలేక ఆయన తండ్రిని కోరినాడు. ఆ పాప భారం అంతా కూడా ఆయన భరించినట్లు మనం గమనిస్తున్నాం. మరి యేసు పరిపూర్ణ మానవుడుగా ఉన్నప్పటికీ ఆయనలో దైవత్వము కలిగి ఉన్నాడు. మరి తండ్రితోటి లేనిది ఒంటరిగా ఏ పని కూడా ఆయన చేయలేడు అనేటువంటి సత్యాన్ని ఎరిగి మరి ఆయన ఏమంటున్నాడు, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి తండ్రిని వేడుకుంటున్నాడు. సృష్టి కూడా మరి ఆయన యొక్క మరణాన్ని సహించలేకపోయింది. ఎందుకంటే ఆయన ఒక పెద్ద కేక వేసి, చదువుతున్నానండి, వినండి దయచేసి. మరి ఆయన 50వ వచనం నుంచి 47వ వచనం, 28వ వచనం నుంచి మరి నేను ఇక్కడ చదువుతున్నాను. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు ఏమైపోయిందంటే దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చీల్చెను, భూమి వణకెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో
ప్రవేశించి అనేకులకు కనబడేది. మరి శతాధిపతి అతనితో కూడా యేసుకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి ఏమంటున్నారంటే నిజముగా ఈయన దేవుని కుమారుడని అని చెప్పుకొనిరి. నిజముగా ఆయన దేవుని, ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు కాబట్టి మరి ఇక్కడ భూకంపం కలిగింది. మరి సమాధుల నుండి పరిశుద్ధులు లేపడి యెరూషలేమంతా కూడా మరి కనపడినారని వ్రాయబడి ఉంది. మరి అలాగే మరి ఈ యొక్క దేవాలయపు తెర, ఎందుకంటే అప్పుడు ఆయన పాత నిబంధన కాలంలో మరి ప్రధాన యాజకుడు మాత్రమే ఆ దేవాలయంపై రక్షణ మరి రక్త ప్రోక్షణను ఆయన అక్కడ చల్లేవాడంట. కానీ ఇప్పుడు ఆ దేవాలయపు తెర కూడా చినిగిపోయినట్లు మనము గమనిస్తున్నాం. ఆ దేవాలయపు తెర ఎంత బలవంతంగా ఉంటుందని నేను విన్నాను. ఏంటంటే మరి ఏనుగులు కానీ గుర్రాలు కానీ దాన్ని లాగితే కూడా రావంట, అంత బలమైనటువంటి తెర అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ తెర కూడా చిరిగిపోయిందంట. మరి ఇది తెర చినిగిపోవడం కూడా ఏంటంటే మనము యేసయ్య దగ్గరికి ఏ క్షణమైనా, ఏ రాత్రి అయినా, ఏ పగలైనా మన కష్టం నష్టం, మన బాధలు ఇబ్బందులు చెప్పుకోవడానికి ఆ తెర కూడా చినిగిపోయి యేసయ్య మనకు మరి మంచి దారి చూపించినట్లు మనము ఏ ప్రధాన యాజకుని దగ్గరికి పోవడానికి లేదు, ఎవరి దగ్గరికి పోవడానికి మరి లేదు. కానీ యేసయ్యను మాత్రం యేసయ్యనే మనము మరి ఆయన దగ్గరికి వెళ్ళటకు ఆయన మనకు ఒక మార్గం ఏర్పరిచినట్లు మనం చూస్తున్నాం. ఆ విధంగా మరి యేసయ్య మరణాన్ని కూడా ఈ యొక్క సృష్టి కూడా సహించలేదని మనకు వాక్యంలో చెప్పబడి ఉంటుంది. మరి అదే 3 గంటలకు యేసయ్య ప్రాణం విడిచినటువంటి 3 గంటలకు ఐగుప్తులో కూడా మరి ఇశ్రాయేలీయులను కాపాడుటకు పస్కా దినమున పస్కా యొక్క మరి గొర్రె పిల్లను బలి చేసినట్లు కూడా మనకు అర్థమవుతుంది ఈ యొక్క మరి వాక్యంలో. మరి దేవుడు కూడా అదే 3 గంటలకు ఈయన మరి గొర్రె పిల్ల అని చెప్పి ఆయనను సంబోధిస్తున్నారు. కావున మరి ఆ సమయానికి ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా శిలువ పైన మరణించినట్లు మనం గమనిస్తున్నాం. మరి ఒక చిన్న ఇలిస్ట్రేషన్ మీతో చెప్పి ముగించాలని ఆశిస్తున్నాను. ఏంటంటే ఒక ట్రైబల్ ఏరియాలో మరి అంటే కొన్ని ఆచారాలు ఆ విధంగా ఉంటాయేమో నాకైతే తెలియదు, కానీ ఒకరు చెప్పడం నేను విన్నాను. ఏంటంటే వాళ్ళు యవనస్తుడికి పెళ్లి చేయాలి అంటే ఆ యొక్క యవనస్తుని అడవిలోకి తీసుకుపోయి ఆయన కళ్ళకు గంతలు కట్టి ఆ రాత్రి అంతా అక్కడ కూర్చోబెడతారంట ఒంటరిగా. ఎందుకంటే మరి వైల్డ్ యానిమల్స్ రావచ్చు, పాములే రావచ్చు, తేళ్లే రావచ్చు, ఏది వచ్చినప్పటికీ అవన్నీ సహించుకోవడానికి ధైర్యంగా కూర్చోడానికి ఆయన ఎంత ధైర్యస్తుడా అని చెప్పి ఆయన చూడడానికి అక్కడ కూర్చోబెడతారంట. మరి ఆ రాత్రి అంతా ఆయన అక్కడ మరి చీకట్లో మరి కండ్లకు గంతలు కట్టి కూర్చోబెడతారంట. కానీ ఆ అబ్బాయి ఎంతో భయంగా కూర్చుంటారంట. కానీ మరి కళ్ళు తెరిచి చూసేసరికి తండ్రి పక్కనే నిలబడి ఉన్నాడంట. ఏంటంటే మరి నువ్వు అనుకుంటున్నావేమో నేను నిన్ను వదిలిపెట్టిపోయినానని, కానీ నేను నీ పక్కనే ఉన్నానయ్యా, నీ కుమారుడా, నేను నిన్ను గమనిపెట్టుకొని ఉంటున్నాను. ఆ విధంగా దేవుడు మన పక్కనే ఉంటాడు, మన వైపే ఆయన చూస్తుంటాడు, మన కొరకే ఆయన ఆయన ఆధీనంలో మనం ఉంటాం. కాబట్టి నిజంగా ఎటువంటి దేవుడు అండి, మనల్ని విడువడు, ఎడబాయని దేవుడు. ద్వితీయోపదేశకాండం 31:8 చూస్తే ఏమంటాడంటే మోషే ఈ మాట జాషువతో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయం పొందకుము అని ఇశ్రాయేలులందరి ఎదుట మరి మోషే యెహోషువతో చెప్పినట్లు
అక్కడ రాయబడి ఉంటుంది. మరి మోషే కూడా ఆ దేవుని యొక్క తోడును ఆయన ఏ విధంగా ఆయనను నడిపించాడు, అన్ని లక్షల మందిని ఇశ్రాయేలీయులను దేవుడు ఏ విధంగా నడిపించాడు ఆయన అనుభవపూర్వకంగా యెహోషువకు చెప్తున్నాడు. ఆ విధంగా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మార్పు చెందని దేవుడు. కాబట్టి ఆయన నిన్ను నన్ను ఈ రోజు వరకు విడవడు, ఏ క్షణం కూడా విడిచిపెట్టి ఉండే దేవుడు కాదు. ఆయన యందు మనము నిలిచి ఉంటేనే ఏ పరిస్థితి అయినా, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ, భయంకర పరిస్థితిలో ఉన్నట్టుకని, పాపభారంలో ఉన్నప్పటికీ మరి ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. మనలను విడిచిపెట్టే దేవుడు ఆయన కానే కాదు. అందువలన ఆయన యందు అంటుకట్టబడి మనము ఉండినట్లయితే మనము సమస్తము చేయగలము, సమస్తమును జయించగలము. కాబట్టి దేవుడి వాక్యమును అందుకొరకే దేవునికి పాపానికి, ఆయన పరిశుద్ధుడు గనక పాపానికి మరి పరిశుద్ధతకు తోడు లేనందువలన ఆ క్షణం మాత్రమే ఆ యొక్క పాప భారము తన కుమారునిపై వేసినందువలన, ఆయన పాపిగా చేయబడినందువలన ఆయన ఒక్క క్షణం ఆయన చేయి విడిచినట్టు మనం గమనిస్తున్నాం. అందుకొరకు ఆ ఒక్క క్షణంలో కూడా ఆయన ఏమంటున్నాడు, దేవా నన్ను తండ్రి నన్నెందుకు నా చెయ్యి విడిచితివి అని ఆయన మరి దేవుని వేడుకుంటూ, తండ్రిని వేడుకుంటున్నట్లు మనం గమనిస్తున్నాం. కాబట్టి మనం కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అని మనం కూడా ఆయనను మరి మన అర్థధ్వనిని కూడా విని మనల్ని కూడా ఆయన దూరపరచకుండా ఆయన మనతో ఉంటాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని మనందరి వినికిడిలో ఆశీర్వాదించబడును గాక. ఆమేన్. ఆమేన్.